హాయ్ ఫ్రెండ్స్, పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకున్నామంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా టాపిక్ వస్తాయి. టాలీవుడ్లో అనీ ఎమాన్యూల్ బ్యాక్ టు బ్యాక్ 9 ఫ్లాప్లను ముట్టగట్టుకుంది. ఫ్లాపుల్లో ఆమె రికార్డును బ్రేక్ చేయడం కష్టమే అంటున్న నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. క్యూట్ సెల్ఫీ ఫోటోల్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది అనీ ఎమాన్యూల్. మోడ్రన్ లుక్స్లో అదరగొట్టింది. నాని హీరోగా నటించిన మజ్ను సినిమాతో 2016లో టాలీవుడ్లో తొలి అడుగు వేసిన అనీ ఎమాన్యూల్ ఆ తర్వాత గత ఏడాది రిలీజ్ అయిన జపాన్ మూవీతో వరుసగా 9 ఫ్లాప్లను తన ఖాతాలో వేసుకుంది. అనీ ఎమాన్యూల్ నాగ చైతన్యతో కలిసి నటించిన శైలజారెడ్డి అల్లుడు యావరేజ్గా నిలిచింది. మజ్ను ఒకటి ఆమె కెరీర్లో సక్సెస్గా నిలిచింది. సినిమాల పరంగా సక్సెస్ లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం అనీ ఎమాన్యూల్కు భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఇన్స్టాగ్రామ్లో ఆమెకు 2 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. తమిళంలో విశాల్ తుప్పరివాలాన్తో పాటు మరో 2 సినిమాలు చేసింది. మలయాళంలో ఒక సినిమా నటించింది. ఇంకా అనీ ఎమాన్యూల్ రీసెంట్గా కొన్ని మూవీస్ సైన్ చేసింది. ఫ్రెండ్స్, చూడాలి. ఆమె చేసిన సినిమా ప్రతి ఒక్కటి డిజాస్టర్గా నిలిచి 10 సినిమాల్లో 9 సినిమాలు ఫ్లాప్ అవుతాం అంటే ఒక హీరోయిన్కి సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉన్నట్లే. కానీ తన అందం, తన హాట్నెస్ ఇవన్నీ ద్వారా తను మూవీస్కి సైన్ చేస్తుంది. కానీ కథ కానీ వేరే విషయాల్లో తను డిసప్పాయింట్ అవుతుంది. అంటే తను స్టోరీ సెలెక్షన్లో ఏదైనా ఫాల్ట్స్ ఉండవచ్చు. ఇంకా వేరే మూవీస్, కొత్త మూవీస్ చేసి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంటుందో లేదు చూడాలి. అనీ ఎమాన్యూల్కి అయితే మాత్రం యూత్లో ఇంకా ఎక్కువ ఫాలోయింగే ఉంది. తను కరెక్ట్గా మంచి పెద్ద హిట్ పడితే ఒక పెద్ద హీరోయిన్గా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక వెలుగుతుందని ఒక నమ్మకం ఉంది. ఫ్రెండ్స్, ఇంకా అనీ ఎమాన్యూల్ గురించి చాలా వీడియోస్ అంతకుముందు వీడియోలో చేశాను. మన వీడియోస్లో ఉంటుంది, చూడండి. అనీ ఎమాన్యూల్ అల్లు సిరీస్లో చేసిన సినిమాలో చాలా లిప్ కిస్తో చాలా రొమాంటిక్ సీన్స్లో కూడా నటించింది. కానీ ఎంత రొమాన్స్ ఉన్నా, ఎంత అందమున్నా, ఏమున్నా కానీ కథలో కూడా బలం ఉండాలి. ఆ సినిమాకి అన్నీ కలిసి రావాలి. డైరెక్షన్ బాగుండాలి, సినిమాటోగ్రఫీ బాగుండాలి, అన్నీ బాగుండాలి. అది ఆడియన్స్ ముందు రీచ్ అవ్వాలి. అప్పుడే ఏ అందమైన సినిమాకి పనికొస్తుంది. కాకపోతే నటిగా తను అంతగా మెచ్చుకునేలా క్యారెక్టర్స్ కూడా ఏమీ చేయలేదు. తను యాక్టింగ్ వైజ్ కూడా కొంచెం యావరేజ్గానే ఉంటుందని చెప్పొచ్చు. కేవలం గ్లామర్తో, తన లుక్స్తోనే ఇన్ని సినిమాలు చేసి ఇంకా సినిమాలు తెచ్చుకుంటుందంటే కేవలం 10 సినిమాలు 9 సినిమాలు ఫ్లాప్ అయ్యి ఒక సినిమా హిట్ అయ్యి కూడా ఇంకా సినిమాలు వస్తున్నాయంటే కేవలం తన లుక్స్, గ్లామర్, హార్ట్, బోల్డ్నెస్ వల్లే అని తెలుస్తుంది. చూద్దాం ఫ్రెండ్స్, అనీ ఎమాన్యూల్కి ఏమైనా బ్లాక్ బస్టర్ హిట్ వచ్చి తను పెద్ద హీరోయిన్గా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో నిల్చుంటామని. బాయ్ ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియో ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంకా లేటెస్ట్ అప్డేట్స్తో వస్తాను. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇలాంటి ఎంటర్టైన్మెంట్ న్యూస్, ఇలా ఫుల్ వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఇవే కాదు ఫ్రెండ్స్, షార్ట్ ఫిల్మ్స్ కూడా చేస్తున్నాను. త్వరలో షార్ట్ ఫిల్మ్స్ వస్తాయి, అలానే వెబ్ సిరీస్ అన్నీ వస్తాయి మన ఛానల్లో. చిన్నగా మనకి ఒక గ్రోత్ అనేది కనిపించి కొంచెం సబ్స్క్రైబర్స్ యాడ్ అయితే మనం ఎన్ని ప్లానింగ్లో ఉన్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియో ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. మన పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ని కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.